హ్యాపీ ఆఫ్టర్నూన్ డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఆబ్జెక్టివ్ ఆన్లైన్ బిట్ పేపర్ అనేది ఏ మోడల్లో ఉంటుంది, క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. రైట్, నేను మీకు స్క్రీన్ షేరింగ్ చేస్తున్నాను. జస్ట్ వి విల్ డిస్కస్ ఇట్ అండి. యా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ షో ఎనీ ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్? దీంట్లో చూసుకున్నట్లయితే మల్టిపుల్ చాయిస్: సోప్ బబుల్, ఎక్స్క్లూసివ్లీ థిన్ ఫిలిం, వెడ్ షేప్డ్. సో దీంట్లో రైట్ ఆన్సర్ ఏంటనేది మీరు గమనించినట్లయితే ఎక్సెసివ్లీ థిన్ ఫిలిం అనేది మనకి చూపించదు, కాబట్టి అది కరెక్ట్గా చెక్ చేద్దాం ఒకసారి. యా, ఎక్సెసివ్లీ థిన్ ఫిలిం ఉందా లేదా చూద్దాం ఆన్సర్లో. ఎస్, రైట్ ఆన్సర్ ఈస్ బి, ఎక్సెసివ్లీ థిన్ ఫిలిం. అలాగే ద మెయిన్ ప్రిన్సిపల్ యూజ్డ్ ఇన్ ద ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ ఈస్ ఐసెన్బర్గ్ సూపర్పొజిషన్ ప్రిన్సిపల్, క్వాంటమ్ ప్రిన్సిపల్, క్వాంటమ్ మెకానిక్స్, ఫెర్మి ప్రిన్సిపల్. మీరు చూసుకున్నట్లయితే దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? సో బికాజ్ ఇంటర్ఫియరెన్స్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్పొజిషన్, వర్క్స్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్పొజిషన్, కాబట్టి రైట్ ఆన్సర్ ఈజ్ బి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకసారి అదే కాదు చెక్ చేద్దాం. ఎస్, ఆన్సర్ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే వెన్ టూ వేవ్స్ ఆఫ్ సేమ్ యాంప్లిట్యూడ్ కన్స్ట్రక్టివ్లీ యాడ్ ద ఇంటెన్సిటీ బికమ్స్, ఇంటెన్సిటీ ఏమవుతుందండి మనకి? ఇంటెన్సిటీ రేషియో 4 times ఇంక్రీజ్ అవుతుంది, కాబట్టి రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సిమిలర్లీ, if you observe the shape of the fringes observed in the Newton ring interference pattern is, Newton rings లో మనందరికి తెలిసిందే ఏమిటి? సర్క్యులర్ ఫ్రింజెస్, కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో అది ఆప్షన్ బి అవునా కాదో చెక్ చేయండి ఒకసారి. Right, now coming to the next one, option B is the right answer. If instead of monochromatic light, white light is used for the interference of light, what would be the this thing? వైట్ లైట్ కనుక మనం ఉపయోగిస్తే ఏమవుతుంది అనేది క్లియర్గా అడగడం జరిగింది. వైట్ లైట్ ఉపయోగిస్తే ఏమవుతుంది మనకి? అండ్ ద వైట్ లైట్ ఈజ్ యూజ్డ్, చూడండి ఇచ్చిన ఆప్షన్స్ లో మీరు గమనించినట్లయితే ద కలర్డ్ ఫ్రింజెస్ విల్ బి అబ్జర్వ్డ్, అలాగే సెంటర్ లో వైట్ అనేది వస్తుంది మనకి. సో కాబట్టి సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. అదో కదా చెక్ చేద్దాం ఒకసారి. ఎస్, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ద జీరో ఆర్డర్ ఫ్రింజ్ కెన్ బి ఐడెంటిఫైడ్ యూజింగ్ వైట్ లైట్, బికాజ్ వైట్ లైట్ వాడినప్పుడు మాత్రమే మనం సెంటర్ లో వైట్ అనేది వస్తుంది, రిమైనింగ్ అన్ని కలర్ ఫ్రింజెస్ వస్తాయి, కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఆన్సర్ అదే కాదు ఒకసారి చెక్ చేద్దాం. నెక్స్ట్ చూడండి, ఇంటర్ఫియరెన్స్ ఈజ్ అబ్జర్వ్డ్ ఓన్లీ వెన్ ద ఫేజ్ డిఫరెన్స్, ఫేజ్ డిఫరెన్స్ అనేది 0 అయినప్పుడు మాత్రమే ఇంటర్ఫియరెన్స్ అనేది అబ్జర్వ్ అవుతుందని ఉంది. అది ట్రూ ఆ ఫాల్సా? ఫేజ్ డిఫరెన్స్ 0 అవ్వాల్సిన నెసిటీ లేదు, కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్ అనే ఇంటర్ఫియరెన్స్ జరుగుతుంది, కాబట్టి ఇది ఫాల్స్. ఒకసారి మనం ఆన్సర్ అదా కదా చెక్ చేద్దాం. The right answer is yeah. Now coming to the next one, according to cosine law, the expression for the maximum is 2 mu t cos r equal to n lambda అయితే మినిమం అవుతుంది. 2n lambda అనేది కరెక్ట్ ఎక్స్ప్రెషన్ కాదు. 2n plus 1 into lambda by 2 అవ్వచ్చు, లేదా 2n minus 1 into lambda by 2 అవ్వచ్చు. కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్ ప్రకారం 2n plus 1 into lambda by 2. Yes, we will check it whether it is right or wrong. సో చూద్దాం ఆన్సర్స్ ఒకసారి చెక్ చేయండి. ఎస్, 7th one B, అలాగే 8th one C. నౌ కమింగ్ టు ద ఇన్ న్యూటన్ రింగ్ ఎక్స్పెరిమెంట్ ద డయామీటర్, మనం న్యూమరికల్ ప్రాబ్లం ఇవ్వడం జరిగిందండి. ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం మనం ఆల్రెడీ క్లాస్ రూమ్ లో చేసాము, మీరు ఒకసారి సాల్వ్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 1.25 is the right answer. The next one is, ఈ డయాగ్రామ్ చూసినట్లయితే ఇందులో ఏమిటి అబ్జర్వ్ చేస్తాం? వెడ్జ్ షేప్డా, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్, రిఫ్రాక్షన్.
డయాగ్రామ్ మీకు అందరికీ ఫెమిలియర్ డయాగ్రామే, న్యూటన్ రింగ్స్ అనే మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. రైట్ అండి, అది కరెక్టా కదా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. చూడండి ఒకసారి. ఆప్షన్ డి is the right answer. Now, when the white light is incident on a diffraction rating, the light diffracted more will be. చూడండి, బ్లూ, ఎల్లో, గ్రీన్, రెడ్ ఇచ్చారు. అన్నిటికంటే ఎక్కువ డైఫ్రాక్ట్ అవుతుంది రెడ్ కలర్ కాబట్టి. సో ఆప్షన్ డి is the right answer. అది కరెక్టా కదా కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఎస్, ప్లీజ్ చెక్ చేయండి. తర్వాత ద ట్రాన్స్వర్స్ లైట్ నేచర్ ఈజ్ గివెన్ బై. ట్రాన్స్వర్స్ నేచర్ దేని ద్వారా వస్తుంది? ఇంటర్ఫిరెన్స్, డైఫ్రాక్షన్, పోలరైజేషన్. పోలరైజేషన్ మాత్రమే ట్రాన్స్వర్స్ నేచర్ గురించి మాట్లాడుతుంది. నెయిదర్ ఇంటర్ఫిరెన్స్ నార్ డైఫ్రాక్షన్ డజంట్ రివీల్ ద నేచర్ ఆఫ్ ద లైట్. సో అది కరెక్టా కదా ఒకసారి చెక్ చేయండి. ఎస్, ఆప్షన్ డి కరెక్ట్. దీంట్లో ఆప్షన్ సి కరెక్ట్. నౌ కమింగ్ టు ద ఇన్ పాజిటివ్ క్రిస్టల్స్ ద వెలాసిటీ ఆఫ్ ఆర్డినరీ రే ఈజ్. ఎలా ఉంటుంది పాజిటివ్ క్రిస్టల్స్ లో మనకి ఎప్పుడు కూడాను? వెలాసిటీ ఆఫ్ ఆర్డినరీ రే అనేది గ్రేటర్ దాన్ ద వెలాసిటీ ఆఫ్ ఎక్స్ట్రాఆర్డినరీ రే. సో కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ ద ఎగ్జాంపుల్ ఫర్ యూనియాక్సిల్ క్రిస్టల్, మనకి ఇచ్చిన వాటిల్లో మైకా ఇచ్చారు, బోరాక్స్ ఇచ్చారు, క్యాల్సైట్ ఇచ్చారు. సో క్యాల్సైట్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద యూనియాక్సిల్ క్రిస్టల్. సో కాబట్టి కరెక్టా కదా కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఒకసారి. నా నికల్ ప్రిజం ఈస్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్, దేని మీద వర్క్ చేస్తుంది? డబుల్ రిఫ్రాక్షన్, డబుల్ రిఫ్లెక్షన్, డైఫ్రాక్షన్, రిఫ్లెక్షన్. సో నికల్ ప్రిజం ఆల్వేస్ వర్క్స్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డబుల్ రిఫ్రాక్షన్. సో ఇవి కరెక్టా కాదో ఒకసారి చూద్దాం. ఎస్, ఆప్షన్ ఏ క్యాల్సైట్ క్రిస్టల్, ఆప్షన్ బి డబుల్ రిఫ్రాక్షన్. నౌ కమింగ్ టు ద ఇన్ డబుల్లీ రిఫ్రాక్టెడ్ క్రిస్టల్ అలాంగ్ ద ఆప్టిక్ యాక్సిస్, ఏది కరెక్ట్? మ్యూఓ ఈజ్ గ్రేటర్ దెన్ మ్యూఈ, మ్యూఓ ఈజ్ లెస్ దెన్ మ్యూఈ, మ్యూఓ ఈజ్ ఈక్వల్ టు మ్యూఈ. సో అలాంగ్ ద ఆప్టిక్ యాక్సిస్ అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఆర్డినరీ రే, ఎక్స్ట్రాఆర్డినరీ రే బోత్ ఆర్ ఈక్వల్. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకసారి చెక్ చేద్దాం. ఎస్, ఆప్షన్ సి విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. నౌ కమింగ్ టు ది ఎక్స్ప్రెషన్ ఫర్ ద హాఫ్ వేవ్ ప్లేట్ ఈస్, ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద హాఫ్ వేవ్ ప్లేట్ ఈస్ చూసుకున్నట్లయితే ఏమవుతుంది మనకి? హాఫ్ వేవ్ ప్లేట్ ఎక్స్ప్రెషన్ చూడండి. హాఫ్ వేవ్ ప్లేట్ అన్నారు అంటే λ/2 ఇంటూ మ్యూఓ మైనస్ మ్యూఈ. సో ఇచ్చిన వాటిల్లో కరెక్ట్గా మనకి ఏది ఉంది? ఆప్షన్ బి కరెక్ట్గా అనిపిస్తుంది. కాబట్టి దీన్ని మనం చూద్దాం. అదే ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ అనేది కూడా మనం చెక్ చేయొచ్చు ఒకసారి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈజీగా తెలుస్తుంది. నౌ పోలరైజింగ్ యాంగిల్ ఫర్ ద ఎయిర్ గ్లాస్ ఇంటర్ఫేస్. ఎయిర్ కి గ్లాస్ కి ఇంటర్ఫేస్ పోలరైజింగ్ యాంగిల్ మనకు ఆల్రెడీ తెలిసింది. సో కాబట్టి ఒకసారి మనం దీన్ని చూసుకున్నాం అనుకోండి, ఆన్సర్స్ అనేవి మనకి రివీల్ అవుతాయి. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. హియర్ ఆల్సో పోలరైజింగ్ యాంగిల్ ఎంత మనకి 57 degrees. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ ద యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్ ఆఫ్ పోలరైజేషన్ అండ్ ద ప్లేన్ ఆఫ్ వైబ్రేషన్. మనకి ప్లేన్ ఆఫ్ పోలరైజేషన్ కి ప్లేన్ ఆఫ్ వైబ్రేషన్ కి యాంగిల్ ఎప్పుడు ఎంత ఉంటుందండి? పర్పెండిక్యులర్ కాబట్టి 90 degrees ఉండాలి. సో నౌ వి విల్ చెక్ ద ఆన్సర్ అదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ రాంగ్. చూడండి ఒకసారి. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే దీంట్లో చూసుకుంటే ఇన్ డబుల్ రిఫ్రాక్షన్ లో ఏం జరుగుతుంది? ద వెలాసిటీ ఆఫ్ ఆర్డినరీ రే ఈస్ సేమ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్, బట్ ద వెలాసిటీ ఆఫ్ ఎక్స్ట్రాఆర్డినరీ రే అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ద పోలరైజర్ ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ పోలరైజ్డ్ లైట్, నో లైట్, అన్పోలరైజ్డ్ లైట్. సో పోలరైజర్ ఎప్పుడు కూడా మనకి పోలరైజ్డ్ లైట్ ప్రొడ్యూస్ చేయడానికి పనికొస్తుంది. కాబట్టి ఆప్షన్ ఏ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. నా ఎగ్జాంపుల్ ఫర్ నెగటివ్ క్రిస్టల్, ఇక్కడ కూడా మనకి క్యాల్సైట్ క్రిస్టల్ అనేది ఆప్షన్ ఏ కరెక్ట్. ఒకసారి చూద్దాం అయితే కాదు. సో రెండింటికి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నౌ ద ఫినామినా విచ్ కాజెస్ ద పోలరైజేషన్ ఆఫ్ లైట్ ఈస్. చూడండి, ఇచ్చిన వాటిలో పోలరైజేషన్ ఏంటి? డబుల్ రిఫ్రాక్షన్ అనేది పోలరైజేషన్ ప్రొడ్యూస్ చేయడానికి పనికొస్తుంది. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే మనకి చూడండి, ఇక్కడ న్యూమరికల్ ప్రాబ్లం ఇచ్చారు. ఏమి ఇచ్చారు? యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఇచ్చారు, మనల్ని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక్కోమంటున్నారు. ఈ మోడల్ ప్రాబ్లం మనం ఆల్రెడీ క్లాస్ రూమ్లో చేసాం.
సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1.43. మీరు కూడా ఒకసారి సాల్వ్ చేయండి. ఆన్సర్ కనుక మీకు కరెక్ట్గా రాకపోతే జస్ట్ యూ కెన్ కామెంట్ ఇట్, లేదా అప్రోచ్ అయినా సరే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ద కండిషన్ ఫర్ ప్రిన్సిపల్ ఆఫ్ మాక్సిమా ఇన్ ఫ్రాన్హాఫర్ డైఫ్రాక్షన్ డ్యూ టు గ్రేటింగ్ ఈక్వేషన్ అండి. గ్రేటింగ్ ఈక్వేషన్ ఏంటి మనకి E + D sin theta is equal to ± n lambda. సో ఆప్షన్ డి విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఒకసారి చెక్ చేద్దాం కరెక్టో కాదో. ఎస్, చూడండి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇక్కడ చూడండి లీనియర్లీ పోలరైజ్డ్ వేవ్ ఈజ్ ఆల్వేస్ ఎలా ఉంటుంది, లాంగిట్యూడినల్ వేవ్ గా ఉంటుంది లీనియర్లీ పోలరైజ్డ్ ఎప్పుడు కూడా. అలాగే ద వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ద వాటర్ ఈజ్ 1.5 into 10⁸ meter/second. వాట్ ఈస్ ద పోలరైజింగ్ యాంగిల్? దిస్ ఈజ్ ఆల్సో న్యూమరికల్ ప్రాబ్లం అండి. ఇది మనం ఆల్రెడీ క్లాస్ రూమ్లో ఈ మోడల్ ప్రాబ్లం చేసాము. చేస్తే మన కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 63.43 degrees వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఆన్సర్ రాకపోతే కనుక యూ కెన్ ఆస్క్ అస్. వాట్ షుడ్ బి ద థిక్నెస్ ఆఫ్ ద క్వార్టర్ ప్లేట్? దిస్ ఈజ్ ఆల్సో న్యూమరికల్ ప్రాబ్లం. ఈ మోడల్ కూడా మనం క్లాస్ రూమ్లో సాల్వ్ చేయడం జరిగింది. ప్లీజ్ సాల్వ్ ఇట్. మీకు కనుక ఆన్సర్ రాకపోతే దెన్ యూ కెన్ ఆస్క్ అస్. మనకి దీనికి ఆన్సర్ 1.38 into 10⁻³ సెంటీమీటర్ వస్తుంది. అలాగే అన్పోలరైజ్డ్ లైట్ ఈజ్ ఇన్సిడెంట్ అనే ప్లేన్ గ్లాస్ ప్లేట్. వాట్ షుడ్ బి ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్? ఇది కూడా న్యూమరికల్ ప్రాబ్లం ఇచ్చారు. మనకేం కనుక్కోమన్నారు? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఏంటో కనుక్కోమన్నారు. చూసుకున్నట్లయితే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 57 degrees అనేది వస్తుంది. అందరూ కూడా సాల్వ్ చేయండి. ఆన్సర్ రాకపోతే అడగండి. ఇన్ ఇంటర్ఫిరెన్స్ ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ గెట్స్ ఎలా అవుతుంది? మాడిఫై అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రిస్టల్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మోనోక్లినిక్ క్రిస్టల్? చూడండి ఇచ్చిన వాటిల్లో మోనోక్లినిక్ క్రిస్టల్కి ఎగ్జాంపుల్ ఏంటి? మనకి SNO ఇచ్చారు, NaCl ఇచ్చారు, CaSO4 ఇచ్చారు. సో కాల్షియం సల్ఫేట్, దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద మోనోక్లినిక్ క్రిస్టల్. నౌ కమింగ్ టు ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్రావియస్ లాటిస్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ ఏ క్యూబిక్ క్రిస్టల్? సింపుల్ క్యూబిక్, ఫేస్ సెంటర్డ్, బాడీ సెంటర్డ్, బేస్ సెంటర్డ్. బేస్ సెంటర్డ్ అనేది మన క్యూబిక్ లో ఉండదు. కాబట్టి ఆప్షన్ డి విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. జస్ట్ ప్లీజ్ చెక్ ఇట్. Right. Now the packing fraction for diamond crystal structure is, diamond crystal structure ki enti packing fraction just 34%. Now the coordination number in case of simple cubic crystal is, simple cubic crystal coordination number entandi 6 kabatti option B will be the right answer. ఒకసారి చెక్ చేద్దాం. yes. నెక్స్ట్ ఇది చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్ క్రిస్టలైజెస్ ఇన్ FFC స్ట్రక్చర్? ఇచ్చిన వాటిలో ఏది ఫేస్ సెంటర్డ్ క్యూబిక్లో క్రిస్టలైజ్ అవుతుంది అంటే అల్యూమినియం. అలాగే నెక్స్ట్ వన్ ఈజ్ ద నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ప్రజెంట్ ఇన్ యూనిట్ సెల్ ఆఫ్ ద సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్ అనేది మనకి ఏంటి తీసుకున్నట్లయితే దాంట్లో ఎన్ని మాలిక్యూల్స్ ప్రజెంట్ అయ్యి అంటే ఉంది. సో సింపుల్ క్యూబిక్ కాబట్టి ఇట్ ఈస్ హ్యావింగ్ 4. Right. Now the relation of the length of axis of unit cell in a monoclinic crystal system is, monoclinic crystal system lo emuntundi? A is not equal to B is not equal to C. So check cheddam ado kaado. Please check it. So option B, A is not equal to B is not equal to C. Next chudandi, the coordination number for the face centered cubic is, FCC కోఆర్డినేషన్ నెంబర్ ఎంత అవుతుంది మనకి? ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఆప్షన్ ఏ, FCCకి ఎప్పుడు కూడా కోఆర్డినేషన్ నెంబర్ 12. నౌ కమింగ్ టు ద రిలేషన్ బిట్వీన్ ద యాంగిల్ యాక్సిస్ ఆఫ్ ట్రైక్లినిక్ సిస్టమ్ ఈజ్, ట్రైక్లినిక్ లో 3 యాంగిల్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఏ ఇస్ నాట్ ఈక్వల్, ఆల్ఫా ఇస్ నాట్ ఈక్వల్ టు, బీటా ఇస్ నాట్ ఈక్వల్ టు, గామా ఇస్ నాట్ ఈక్వల్ టు 90 degrees. సో కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
Yes. Now the packing fraction of body centered cubic. బాడీ సెంటర్డ్ క్యూబిక్ కి ప్యాకింగ్ ఫ్రాక్షన్ ఎంత వస్తుంది మనం ఆల్రెడీ డెరైవ్ చేసాం మన క్లాస్ రూమ్ లో. ఇది తీసుకున్నట్లయితే ఆప్షన్ బి √3 × π/8. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. బాడీ సెంటర్డ్ క్యూబిక్. నౌ అటామిక్ రేడియస్ ఆఫ్ సింపుల్ క్యూబిక్ లాటిస్ ఈస్, అటామిక్ రేడియస్ సింపుల్ క్యూబిక్ లాటిస్ లో a/2 కదా. సో అది కరెక్ట్ గా వస్తుంది, చెక్ చేద్దాం ఆన్సర్. a/2 అంటే ఆప్షన్ ఏ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ద అటామిక్ ప్యాకింగ్ ఫ్రాక్షన్ ఈజ్ మినిమం వాల్యూ. దేంట్లో మినిమం ఉంటుంది? సింపుల్ క్యూబిక్, ఫేస్ సెంటర్డ్, బాడీ సెంటర్డ్, నన్ ఆఫ్ ద అబోవ్. ఉన్నట్లో మినిమం దేనికి ఉంటుంది? సింపుల్ క్యూబికే కదా. కాబట్టి ఆప్షన్ ఏ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఒకసారి జస్ట్ వి విల్ చెక్ ద ఆన్సర్ వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్. నా డైమండ్ సోర్స్, డైమండ్ ఏముంటుంది? బీసీసీ, ఎఫ్సిసి, బేస్ స్ట్రక్చర్, ఆల్ ఆఫ్ ద అబోవ్. డైమండ్ ఏది చూపిస్తుంది వీటిలో? ఒకసారి మీరు గమనించినట్లయితే ఆప్షన్ బి ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ అనేది ఉంటుంది. అలాగే NaCl క్రిస్టల్స్ హ్యాస్, NaCl క్రిస్టల్ ఏముంటుంది? జస్ట్ ఇవన్నీ మనం ఆల్రెడీ క్లాస్ రూమ్ లో డిస్కస్ చేసుకున్నాం. ఫేస్ సెంటర్డ్ క్యూబిక్. సో now coming to the a crystal of hexagonal lattice. Hexagonal lattice కి అయితే రిలేషన్ ఏ విధంగా ఉంటుంది? ఆల్రెడీ we discussed it. కాబట్టి A = B అండ్ నాట్ ఈక్వల్ టు C. రెండు యాంగిల్స్ సమానంగా ఉంటాయి, ఒకటి డిఫరెంట్ ఉంటుంది. సో రెండు లెంత్లు. The lattice constant given cubic structure can be expressed as. క్యూబిక్ స్ట్రక్చర్ లో ఉన్న లాటిస్ కాన్స్టెంట్ ని ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు చూసుకున్నట్లయితే, దిస్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ √n. సో మనం ఆల్రెడీ క్లాస్ లో చెప్పుకున్నాం. ఇంటరాటమిక్ డిస్టెన్స్ బిట్వీన్ ద Na అండ్ Cl ఈజ్ NaCl క్రిస్టల్ లోన ఆ రెండింటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ మనం ఆల్రెడీ క్లాస్ లో డెరైవ్ చేసాం. ఆప్షన్ ఏ 2.81 angstrom units. All types of Bravais lattice observed in rhombohedral, orthorhombic, triclinic, monoclinic. మొత్తాన్ని దేంట్లో అబ్జర్వ్ చేస్తాం? అన్ని రకాల అంటే ఆర్థోరాంబిక్ లో 4 రకాలు ఉంటాయి. కాబట్టి ఆర్థోరాంబిక్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. యూనిట్ సెల్స్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద క్రిస్టల్స్ ఆర్ స్పెరికల్, ఎలిప్టికల్, పారల్లపైప్. ఎక్కువ క్రిస్టల్స్ యొక్క యూనిట్ సెల్ ఎలా ఉంటాయి? మనకి పారల్లపైపులుగా ఉంటాయి, అంటే క్యూబిక్ నుంచి కొంచెం మాడిఫై ఉంటాయి అన్నమాట. రైట్. నౌ ద నంబర్ ఆఫ్ క్రిస్టల్ సిస్టమ్స్ ఆర్ 5. ఎన్ని ఉన్నాయి క్రిస్టల్ సిస్టమ్స్? మనకి 7 ఉన్నాయి. అంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. అది కాదో అవునా కూడా మనం చెక్ చేయొచ్చు. అలాగే ద నంబర్ ఆఫ్ బ్రావియస్ లాటిస్ ఎన్ని ఉన్నాయి? 256, 7, 14, 32. బ్రావియస్ లాటిస్ మనకి క్రిస్టల్ సిస్టమ్స్ అయితే 7 ఉంటాయి, బ్రావియస్ లాటిస్ అయితే 14 ఉంటాయి. కాబట్టి ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. అలాగే మీరు చూసుకున్నట్లయితే ద పీరియాడిసిటీ ఆఫ్ ద ఆటమ్స్ or molecules is extended in large number of small regions of different sizes in the solid. It is known as ఏమంటాం దాన్ని? సింగిల్ క్రిస్టలైన్ సాలిడా, పాలీక్రిస్టలైనా, అమార్ఫసా? చూడండి, పీరియాడిసిటీ కనుక మనకి మారితే అది పాలీక్రిస్టలైన్ సాలిడ్. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. Now using powder diffraction, mass of the crystal can be determined. ఇంటరాటమిక్ స్పేసింగ్, ఇంటర్ప్లానార్ స్పేసింగ్, బోత్ ఏ అండ్ బి అని తెలిసి ఇక్కడ మనం బోత్ కనుక్కోవచ్చు. జస్ట్ వెరిఫై ద ఆన్సర్. ఓన్లీ ఇంటర్ప్లానార్ స్పేసింగ్ మాత్రమే కనుక్కుంటాం దీంట్లో పౌడర్ మెథడ్లో. రైట్ అండి. ఇన్ ద పౌడర్ మెథడ్ ద ఎక్స్రేస్ ఆర్ యూజ్డ్
JX rays వాడతాం మనం, మోనోనా పోలీనా. సో పౌడర్ మెథడ్ లో కూడా పాలిక్రోమాటిక్ ఎక్స్రేస్ వాడతాం. ఒకసారి చెక్ చేద్దాం అది కూడా. మోనోక్రోమాటిక్ ఎక్స్రేస్ ని వాడతాం. రైట్. If the path difference between the X-rays 1:2:3, then the intensity become path difference కనుక ఈ రకంగా ఉంటే intensity ఏమవుతుంది? Intensity become maximum. So option B is the correct answer. Debye-Serre method of X-ray diffraction is Laue method, rotating crystal method, powder method. Debye-Serre method అంటే nothing but powder method. So కాబట్టి option C is the correct answer. అలాగే Miller indices represents the following of the crystal: interfacial angles, crystallographic axis, primitives of the crystal, planes of the crystal. Miller indices మనకి ఏం రిప్రజెంట్ చేస్తాయి? జనరల్ గా ప్లేన్స్ రిప్రజెంట్ చేస్తాయి. కాబట్టి ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. అలాగే X-rays can be used for diffraction studies in the crystal because X-rays penetrate the crystal. X-rays have most capable wavelength of the radiation that interact intraatomic spacing. Option C will be the right answer అవుతుంది. ఎందుకంటే వేవ్ లెంత్ ను ఇంట్రాటామిక్ స్పేసింగ్ ఈక్వల్ కాబట్టి. సో ఆప్షన్ C will be the right answer. Bragg's law, 2D sin theta equal to n lambda. 2D sin theta equal to n lambda. Then observe the correct answer. Option A, 2D sin theta equal to n lambda. The next one is, if the path difference between the X-rays represented by the successive planes. చూడండి ఇక్కడ మనకి సక్సెసివ్ ప్లేన్స్ ఇచ్చారు, వాటి మధ్యలో పాత్ డిఫరెన్స్ ఏ విధంగా ఉంటుంది? ఆప్షన్ బి ఈజ్ మినిమం. Now coming to the unit 3, the electrical susceptibility. ఎలా ఉంటుందండి ఎలక్ట్రికల్ ససెప్టిబిలిటీ? Xi ఈక్వల్ టు మనకి ఇన్ జనరల్ గా P/E, polarization per unit applied field. Now the expression for the electrical displacement D is equal to ఏమవుతుంది మనకి epsilon naught E plus P. So option D will be the right answer. Just ఒకసారి చెక్ చేద్దాం మనం అది కూడాను. Yes. Now a dielectric material can be polarized by applying electric field, magnetic field, gravitational field. జనరల్ గా మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తే మనం దాన్ని పోలరైజ్ చేస్తాం. కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నాం. ఒకసారి చెక్ చేద్దాం. ఎస్, ది ప్రాపర్టీ ఆఫ్ బికమింగ్ ఎలక్ట్రికల్లీ పోలరైజ్డ్ వెన్ మెకానికల్ స్ట్రెస్ ఈజ్ అప్లైడ్ ఈజ్ నోన్ యాజ్. మెకానికల్ స్ట్రెస్ అప్లై చేస్తే ఏంటది? పీజో ఎలక్ట్రిసిటీ అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రెజర్ అప్లై చేస్తున్నప్పుడు పోలరైజ్ అయింది కాబట్టి. అలాగే ద పోలరైజ్డ్ వెక్టర్ P ఈజ్, పోలరైజ్డ్ వెక్టర్ గురించి మనం ఆల్రెడీ మన క్లాస్ లో చెప్పుకున్నాం. P ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ మ్యూ. నౌ కమింగ్ టు ద డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఈజ్, ఉన్న వాటిలో డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఏంటి? కాపర్ కండక్టర్, అల్యూమినియం కండక్టర్, సిలికాన్, మైకా విల్ బి ద డైఎలక్ట్రిక్ మెటీరియల్ అవుతుంది. మిగతా మూడు కూడా మనకి కండక్టర్స్ కాబట్టి. ఎనీహౌ ఒకసారి మనం చెక్ చేద్దాం. ఎస్, మైకా ఇస్ ద రైట్ ఆన్సర్. ద పోలరైజేషన్ వెక్టర్ P ఈజ్ డిఫైన్డ్ యాజ్ డైపోల్ మూమెంట్ పర్ యూనిట్ ఏరియా. ఇది డెఫినేషన్ కాబట్టి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి డైరెక్ట్ గా మనం చెప్పవచ్చు. ఏంటది? డైపోల్ మూమెంట్ పర్ యూనిట్ వాల్యూమ్. నౌ చూడండి ఇక్కడ, ద రేషియో ఆఫ్ డైపోల్ మూమెంట్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఈజ్ నోన్ యాజ్. మనం ఆల్రెడీ ఇది కూడా డెఫినేషన్ మనం మాట్లాడుకున్నాం, పోలరైజబిలిటీ. నౌ డైఎలక్ట్రిక్స్ ఆర్ యూజ్డ్. డైఎలక్ట్రిక్స్ ఎందుకు ఉపయోగిస్తాం? టు ఇంక్రీజ్ ద చార్జ్ ఆన్ ద కెపాసిటర్, టు డిక్రీజ్ ద చార్జ్
to stabilize the charge. Charge ని ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగిస్తాం కాబట్టి ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. ఎనీహౌ మనం ఆన్సర్ కూడా చెక్ చేద్దాం ఒకసారి. ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ద అబౌవ్, సారీ, అన్నిటికీ వాడుకోవచ్చు. కాబట్టి మనం ఇక్కడ అన్ని మిగతా పారామీటర్స్ కూడా ఉన్నాయి. నేను ఫస్ట్ ఒకటే చూసి చెప్పాను. సో మిగిలినవి కూడా ఉన్నాయి కాబట్టి ఆప్షన్ డి. Now the orientation polarizability depends upon the temperature as temperature may depend అవుతుంది. డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఓరియంటేషనల్ పోలరైజేషన్ ఇప్పుడు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. మనం ఆల్రెడీ క్లాస్ రూమ్ లో దీని గురించి ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకున్నాం. ఒకసారి ఆన్సర్ చెక్ చేద్దాం. రైట్. The dipolar polarizability, remarkable variation near the following frequencies. డైపోలార్ అన్నా ఓరియంటేషనల్ అన్నా ఒక్కటే కాబట్టి ఏ ఫ్రీక్వెన్సీ దగ్గర ఉంటుంది? మైక్రోవేవ్ దగ్గర ఉంటుంది. Now coming to the ionic polarizability shows the remark near the following frequencies. Ionic polarizability అంటే మనకి అయాన్స్ మనకి ఎక్కడ ఉంటాయి? ఎక్కువగా ఇన్ఫ్రారెడ్ రీజియన్ లో ఉంటాయి. సో కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Now చూడండి, the expression for electronic polarizability 4,5 epsilon naught r cube. So option C will be the correct. Anyhow ఒకసారి మనం క్రాస్ చెకింగ్ చేద్దాం. Next, molecules which tend to orient themselves in external electric field are called. చూడండి, ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఓరియంట్ అయ్యే మాలిక్యూల్స్ ఏమంటాం? పోలారా, నాన్ పోలారా? ఆల్రెడీ మనం క్లాస్ లో చెప్పుకున్నాం పోలార్ మాలిక్యూల్స్. Now the units of dielectric constant units ఉండవు కాబట్టి no units, because it is the ratio between the same. Anyhow we will check the answer also. Yes, dielectrics are conducting materials, semi-conducting, superconducting, insulating. Dielectrics ఎప్పుడు కూడా insulating materials. We will check the answer also. Right. Now the dielectric material is ఇచ్చిన వాటిలో ఏంటి dielectric material? Again mica will be the dielectric material. Anyhow we will check the answer also. Now the property of becoming electrically polarized when the mechanical stress is applied is known as. Mechanical stress apply చేస్తే దీన్ని piezoelectricity అంటాం. We will check the answer. Right, and the spontaneous polarization depends on the temperature and shape of the hysteresis, all of the above. ఒకసారి మనం ఆల్రెడీ క్లాస్ లో దీని గురించి మాట్లాడుకున్నాం. ఆల్ ఆఫ్ ద అబౌవ్. Now the last one, the product of charge and the distance between the charges is dipole moment. We will check the answer also. Yes, these are the model online questions. Please prepare. All the best. Thank you.